అద్వైతంలోనే మార్పులేని సత్యం లభిస్తుంది. ప్రతి వస్తువు మారుతూనే ఉంటుంది. ద్వైతం ఎంత గొప్పదైనా కావచ్చు, పరమార్థ సత్యం అద్వైతంలోనే పట్టుబడుతుంది. అసత్యంలో నెలకొని ఉండాలంటే ద్వైత ప్రపంచాన్ని విడవవలసిందే. పరమార్థ సత్యానుభూతిలో దివ్యానందము లభిస్తుంది. గత పుణ్య కర్మలు మన మనస్సునకు ఆనందం కలిగిస్తూ ఉండగా అద్వైతం ఎందుకని ప్రశ్నించేవారికి ఆ ఫలాలు ఎప్పుడైనా గతించవచ్చని, ఉత్తర క్షణం ఎట్లాగైనా ఉండవచ్చని, రోగం, భయం మొదలైనవి రావచ్చని లోగడ సమాధానం చెప్పాను కదా. కనుక మనం అనుభవించే సుఖం తాత్కాలికమే కదా. కనుక మన లక్ష్యం అద్వైతం. పై సుఖాలు మనస్సుకి సంబంధించినవి. అద్వైత సుఖం కావాలంటే ఆత్మలో లీలమైనప్పుడే. అప్పుడే మీ బంధాలుండవు. స్వతంత్రత, అరిషడ్వర్గాలేమీ మనల్ని బాధించవు. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.